వచ్చినావు ఏం చేస్తున్నావు ఏందిరా నీ పంచాయతీ అంటే చెప్పు మాకు ఈ గోలేంద్రా నీతోని చెప్పురా నాటరా ఫస్ట్ నాటు అక్కడ వచ్చి మాట్లాడు ఫస్ట్ ఇంత చచ్చిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ కూడా కొట్టింది ఆ పొరలో అంటారు వీళ్ళందరూ ఏమో వీడియోలో కూడా నన్ను తిడతారు సున్నికొచ్చిరా ఏం చేస్తావు అరే వంపురా ఇంటలేడు అరే చూడన్నా ఇంటలేడు చచ్చిపోతాడు నిజంగా అరే చెప్పానా ఇంటలేడు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియో ఎందుకు పెట్టినామంటే బబ్బు వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది బబ్బు అని ఇంట్లో టార్చర్ అయిపోయిందంట ఆడు ఇంట్లోకి మళ్ళీ చచ్చిపోతాను బయటికి వెళ్ళిపోయిందంట ఆడు ఏడికి పోయింది మాకేం తెలియదు ఆడు అంటే నేను చచ్చిపోతా నేను తిరిగిపోతా ఏం లేదు 2-3 రోజులు అయితే టెన్షన్ పడ్డాము ఇప్పుడైతే నవ్వు వస్తుంది ఆడు చచ్చిపోతా వాడైతే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి వాడు ఏడుకి వెళ్ళిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతుందంట ఆంటీ ఆడు ఏడికి ఓడు అని పోయి పట్టుకొని వస్తా 2 ప్లేసులు ఉన్నాయి ఆడనే వస్తాడు మజాక్ ఆడుతుంటే ఆడు మనకి ఏడుండే ఎప్పుడు ఆయనకైతే నేను ఫోన్ చేస్తా అని ఫోన్ చేసి జర సీరియస్ గా అడుగుతారు ఏడునో అది అని అడిగితే వాడు మనకు లొకేషన్ చెప్తాడు డైరెక్ట్ ఆడికి పోయినాక ఇక అని మొత్తం ఎట్లా సతాయిస్తా అంటే ఆడు చచ్చిపోకపోయినా నేనే చంపేస్తాను ఈసారి 4 రోజులకే సస్తా స్పీకింగ్ లాస్ట్ వర్డ్స్ వాడుతున్నా మాట్లాడుతున్నా సీరియస్ ఉండే సీరియస్ ఉండే అంటే మాత్రం వచ్చినట్టు చేస్తుంది అరే ఏడునోరా చచ్చిపోతున్నా అరే మీ మమ్మీ డాడీ అంతగారం బుట్టి పెంచింది చావని కారా బై నువ్వు ఏడునో చెప్పు వచ్చి లాస్ట్ ఒక మాటనైనా మాట్లాడాక చచ్చిపోరా బై అట్లా చావకు ఎందుకురా ఏమైంది అయ్యో ఎవరు తిట్టారా బై నీకు మేము ఉన్నాం రా బాబు ఎందుకురా అట్లా చచ్చిపోతురా ఇగో అరే అంతగానం కొట్లాడిన వాళ్ళ మూగి ఇట్లా నువ్వు చచ్చిపోతే ఎట్లా నేను వస్తావు మాట్లాడినాక చచ్చిపోతావు ఏందో మళ్ళీ నీ ఇష్టం రా చెప్పురా ఏడు నువ్వు ఎవరు చెప్పరా పోయి నాతో ఎవరు లేదు వస్తున్నావు ఏడు నువ్వు రైల్వే స్టేషన్ పక్కన తెల్లగాలి నాకు అర్థమైంది ఏంటి మమ్మీ ఎవడీడు బాబు ఇగో సావుడు గీడు పెట్టకరా వస్తున్నాం మేము వచ్చినాక మాట్లాడతాం వస్తున్నాం బాబు గారు చెప్పిన అడ్రస్కి అయితే వచ్చేసినప్పుడు ఆ వైట్ కూడా పక్క గల్లి ఉంటాడంట ఆడు ఎట్లా చచ్చిపోతాడు ఆడు చదవకపోతే నేనే విషయం మీద పంపిస్తాను వాళ్ళకి ఆడు ఎట్లా ఆడు 4 రోజులు అయింది ఆడు ఏమన్నా అంటే బెదిరిస్తుండు చచ్చిపోతాడు ఇక మేము కూడా పైకి తీసుకున్నాం ఇవాళ అని మొత్తం మజాక్ ఆడిపిస్తా అంటు అప్పుడు అని విలువ లోపలికి స్టేషన్ వద్దు అరే రారా రారా మాట్లాడేసిపోదా అరే బస్ రారా బాయ్ ఈయన చచ్చిపోతా అవరాడ టైం ఉన్నది ఇంకా వాసన కాదు ఓడా చచ్చిపోతే ట్రాక్ ఎక్కాడు ప్లాట్ఫామ్ ఎక్కింది ఈడ అంతే అన్ని ఎన్నికలలో ఏడుకొచ్చినావు ఏం చేస్తున్నావు ఏందిరా నీ పంచాయతీ అంటే చెప్పు మాకు ఈ గోలేంద్రా నీతోని చెప్పురా నాటరా ఫస్ట్ నాటు అక్కడ వచ్చి మాట్లాడు ఫస్ట్ ఇంత
అరే గొట్టకు పోరంతో బాధ ఏందిరా బే? అది చెప్పు. ఏం చెప్పలేవురా అందరికి ఎందుకు చెప్పు? ట్రైన్ లో రావురా పోయి అరే రావురా వానికి అన్ని తెలిసి వచ్చిండు వీడికి ట్రైన్ రావాలి జరుగు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు అబ్బాయి? వద్దు మా ఇంట్లో మా అమ్మ కూడా కొట్టింది ఆ పొరలో అంటారు వీళ్ళందరేమో వీడియోలో కూడా నాన్న తిడతారు మీకు చెప్పాను నేను అందుకే చెప్పిన వీళ్ళందరికీ అంటే ఇన్ని రోజులు కలిసి తిరిగి చచ్చిపోయేటప్పుడు ఫోన్ ఎందుకు చేసినాను చచ్చిపోతున్నావు అని నీకెందుకు అంతేనా? ఎవరు చెప్పారు నీకు అట్టా భయం చెప్పిండు అట్లా భయపడుతున్నాయి అరే అరే నువ్వు చచ్చిపోతావు అంతేనా? ఇక ఇక్కడ ట్రైన్ లో రావురా పోయి మంచి ఒక దగ్గర తీసుకోతా అప్పుడు మీకు చచ్చిపో. మాకైతే మీరు కూడా ఏదో ఒక రోజు చాలు ఈ రోజు వస్తుంది సరే అది జరుగు నువ్వు వచ్చినేమిరా చార్జ్ చేయరా? సరే అన్న కాలు మొక్క నాన్న జరుగు నేనే మొక్కరా పోయి ట్రైన్ గుద్దినా తీసుకపోయి బతికిస్తారు అది కదా ఆడ ఆడ అది ఉంది కదా ఆ బిల్డింగ్ పైన పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి కదా దాని మీద దుక్కు చచ్చిపోతావు సీదా చచ్చిపోతున్నావు అని అరే అరే జడ్డి చూడరా అలా చచ్చిపోయేటప్పుడు అరే ఊ అంటే చచ్చిపో పనిపడలేవా రా నీకు ఊ అంటే శ్రీశైలంలో ఆ గుట్టలలో ఉరుకుతున్నావు ఈడనేమో ఈ పట్టాల మీద ఉరుకుతున్నావు ఏంద్రా ట్రైన్ వస్తున్నాడు జంజల్ నాడు చూస్తాం దా, ఇట్లా చచ్చిపోతావు దా. వీడియో తీసుకుంటాం మీకు మాకైతుంది అన్న ఎందుకైతే మంచిగా సావి ఎట్టుండాలంటే ఫెంటాస్టిక్ ఆలి ఇట్లా గుర్తి బాబా ఇట్లా మస్తు వచ్చింది స్టాండ్ ఆలోచనో చైకల పరమామ నాడు పెడో తెంచేద్దాం మామ అనుక్షణం ఒక సగులే మామ మాకైతుంది నిజంగా చచ్చిపోతా ఓ అరే వీడది వీడది కూడా అంత దూరం పోయింటారు నాయన మజాకు చేస్తా వర్షం నువ్వు మొత్తం మరి ఏంది పిచ్చడా చిన్నాడు మన అరే ఇడికిరా అరే నడరా అరే ఒక్క నిమిషం ఆవురా నేను చచ్చిపోతాను కాల్పిల్ లేని బట్ల ఇంజన్ రెడీగా ఉందా? ఇంజన్ రెడీ అరే చచ్చిపోయాడు జరుగుకట్ట మమ్మీ మాకైతుంది కదా అరే నీకు థమ్స్అప్ ఇష్టం కదా రే రే అరే దాని చచ్చిపోతే గాలి ఉంటారు రాబోయి బబ్బు అంటే ఏంటో చెప్పు ఎందుకు చచ్చిపోతున్నావు చెప్పు ఎందుకు చచ్చిపోతున్నావు చెప్పి చచ్చిపో చెప్పురా నాయనా, ఎందుకు చేస్తున్నావు? ట్రైన్ వస్తే ఎదురుకు వచ్చినా బబ్బు ఇప్పుడైతే ఇట్లా మంచిగా మీరు జరుగురి ఆగరా జోలికి రాకురు మీరు ఆగరా ఇగో ఇంత మంచిగా ఉన్నాడు వీడు చచ్చిపోయినాక కిన్నెలకి అవుతాడు కాలిపి చెప్పి మొక్క మాకైతుంది కదా మజాకే మీకు చచ్చిపోతాను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఎగ్జాంపుల్ వద్దు సరే, నా పేరు గంగు చచ్చిపో నేను నీ పేరు చెప్తాను నీ పేరు ఏ పేరు? మీరు ముగ్గురు పేరు. ఆయన ఏదో చల్లగా ఉండాలి శ్రీశైలంలో పేరు పెడతావా పేరు పెట్టి చచ్చిపోతావా ఏంటి మాకు పేరు పెడతావా కొత్త పేరు ఏమైనా పెడతాడే మంచి పేరు పెట్టరా బాబు నాకు పెట్టరా నా సావు నేను వస్తాను నీకెందుకు మీకు మాకైతుంది జరగనన్న మజాకు ఓడి చెప్పిండు నీకు ఓడి చెప్పిండుగా చచ్చిపోతున్నా అని చెప్పి నువ్వు చచ్చిపోతున్నావు దేవుడు చెప్పిండు రాబోయే నాకు దేవుడు చెప్పిండు కళ హనుమాన్ ఇందాకనే వచ్చింది కళ వచ్చింది బాబు గారు చచ్చిపోతాడు అనేది గురికొచ్చిన చక్క సున్నికి వచ్చిరా పట్టుకోరు కట్టుకో వెళ్ళు పట్టుకో ఇక్కడ గుర్తుకరా ఇక్కడ కట్టుకరా పని గుంచుకోరు ఇక్కడ కర్రా కర్రా కూర్చో మస్తు కూర్చుంటా
అరే ఆగ్రా బాయ్ మాట్లాడి చెప్పు జరగన్నా ఆ. జరుగు ఆ. మీరు చచ్చిపోతాను కూడా బాగాలేదు వడ్లుతా వడ్లవా వడ్లు చచ్చిపోయి చూపిస్తాను చచ్చిపోయే ఆలోచిస్తానే నవ్వు వస్తుందిరా నాయన ఉరికిపిచ్చి ఉరికిపిచ్చి మనల్ని చంపుతుండే అరే కొడతాను ఒక 2 నిమిషాలు కొడతా కట్టపా ఆ. చచ్చిపోరు అప్పుడు ఆ, ఇప్పుడు చచ్చిపో చచ్చిపో. ఆ. ఏ, ఏ. చచ్చిపోవాలంటే కట్టపని ఒక వాసన చూస్తే చాలు కదా. ఒరే. ఏ ఇడగొట్టినావు రేయ్ రేయ్ బాబు అంటారు నన్ను మాటలు అంటారు మిమ్మల్ని ఒక్క మాట అంటే పెద్ద వేస్ట్ అయితే ఆయన ఇంకోడు ఇడగొడతాడు కొడుతున్నారా మీరు రాయితోటి పాపం ఎట్లారా అసలే నువ్వే అర్థం చేసుకోవాలి సరే పోరా. అరే ఆగురి నువ్వు చచ్చిపోతావా నిజం చెప్పు చచ్చిపోతా ఉఫ్ఫను అదే చెప్పు చచ్చిపో మళ్ళా పోరా చచ్చిపో వద్దురా అవి నువ్వు ఎందుకు చచ్చిపోతావు అరే బేటా గుద్దు గుద్దు కొడుకు జరుగు కట్టప్ప ఓడన్నాడు ఏంటి మమ్మీ ఎవడీడు కట్టప్ప అందరికి మజా చెప్తుంది నీకు సావు లేదురా ఇంత టార్చర్ చేస్తున్నారు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో జరుగు నన్ను టార్చర్ చేయకూడదు చెప్పింది మంచి నీ మంచి గురించి ఏంది? ఏంది రాగలేదు నేను రమ్మని చెప్పిన ఏం చేస్తావు ఏం చేస్తావు అరే వంపురా జరుగు రే బాబు వద్దురా రే పెద్ద మనిషి అర్థమవుతుంది దాన్ని మీ మంచిగా చెప్తున్నాం
అరే మంచిగా ఇంట లేడు. అరే చూడన్న ఇంట లేడు. చచ్చిపోతారు వచ్చి రోడ్డు మీద. ఎవరిని బదనాం చేస్తావు రాయిడా? చచ్చిపోతాడు నిజంగా. అరే చెప్పానా ఇంట లేడు. ఇట్లనే వేస్తురు కొట్టుండ్రు రోడ్డు పైన. కట్టప్ప నువ్వు కొట్టింది ఎవరు చూడలే. ఇందాక రాయిగా కొట్టినావు. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పెద్ద తేడా ఆరో నీకు అదే నేర్పింది. అదే నేర్చుకున్నావు నువ్వు. అదే నేర్చుకున్నావు ఇక. అరే బాబు ఉట్టిగా దెబ్బలు తిన చెప్తున్నాను. అరే పిచ్చోను ఆరా. అరే బెట్టే అంటే రే. ఎందుకు కొడుతున్నాను? అరే కొట్ట కట్టమ్మా. అరే కచ్చోమ్మా. అరే అరే ఇంటికి పోమరా బొమ్మలా. ఇంటికి పో. ఇంటికి పోన్నాడు. ఇంటికి పోతాం. నేను తీసుకోదా. ఇంటికి పోదాం. అరే తెలియలేను నా పేరు ముసలి అంత తెలియలేదు. ముసలి ఇంటికి పోన్నాడు. పటాపా సారీ వద్దా. నేను కాలు మొత్తాను. లేకపోతే ఒక బాధ ఏంద్రా మాకు పంచాయతీలు చెప్పు. సార్ కాలు చెప్పే విధానంలో కాలు అరే నా బండి మీద ఉంది ఆరా. అరే నా బండి మీద ఉంది ఆరా. నేను వస్తా. నీ బండి మీద నీ బండి మీద నేను వస్తా. కొట్టి యాక్టింగ్ చేస్తుంది. ఇంతేనా ఇంటికి పోతున్నా. అయిపోతారు. సారీ చెప్తా. ఎంత ఎడుతున్నావు మా దగ్గర. అరే చచ్చిపోరా. సారీ పాపమని సారీ చెప్తా. సారీ చెప్తా. అరే కాల్మొక సారీ కాల్మొక అంత పెద్ద ఉండవాడిని నాయుడితో సెట్ అయినాడే మ్యాటర్ సరుకుతాడే. సారీ చెప్పాలి రారా. అరే వాన్ మంచిగా చెప్తున్నాం కదా. అరే కథమా సారీ చెప్పువా.
మొక్కు కట్ట పారే కాళ్ళు తీసుకొని కొడుతుండ్రు. అరే అరే ఆగురా. ఈయన పైన వస్తుంది ఇంటికి తీసుకోబోతున్నా. ఇప్పుడు కూడా అంత పెద్ద మనిషిని అడుగు